హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నేను ఎక్కడున్నాను మీకు అర్థమై ఉంటుంది. అందమైన మొక్కల మధ్యలో ఉన్నాను. చక్కటి పొదరిల్లా అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయంట. అవుట్డోర్ మొక్కలు ఉన్నాయి, అలాగే ఇండోర్ మొక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసేద్దాం మరి. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ శివరామ్ నర్సరీ అనమాట. ఇది కడెంలో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. ఫస్ట్ అయితే మనం మొక్కలను అయితే చూసేద్దాం, అదే ప్లాంట్స్ అండి. చూద్దాం రండి. ఈ మొక్క పేరు గ్రౌండ్ ఆర్చర్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే మనకి ఆస్ట్రేలియా, ఆసియా వైపు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అండ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎందుకు అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి అరుదైన ఫ్లవర్స్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే పర్పుల్ కలర్లో ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మన గార్డెన్స్లో అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మట్టి కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అంటే లైక్ ఏంటంటే ఈ మొక్క పెరగడానికి ఖచ్చితంగా ఎండు నేల కావాలి, అలాగే ఎక్కువ వాటర్ ఉండాలి. అంటే మనకి రెడ్ సాయిల్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అప్పుడు ఎక్కువగా వాటర్ ఉన్నాయంటే బాగా పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ లీవ్స్ వచ్చేసి మనకి గడ్డిలా అనిపిస్తూ ఉంటుంది. గడ్డి ఎలా ఉంటుంది, సేమ్ అలాగే పెరుగుతూ ఉంటుంది. అండ్ కాకపోతే కొంచెం బ్రాడ్గా ఉంటుంది, దానివల్ల చాలా అందంగా ఉంటుంది. గార్డెన్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే చూడడానికి అందంగా పొదలు బాగా పెరుగుతూ ఉంటుంది. చివరిలో వేస్తాం కదా మనం గార్డెనింగ్లో, అక్కడైతే సెట్ అయిపోతుంది బాగా. చూడండి ఎంత బాగుందో. బట్ వాటర్ అయితే దీనికి చాలా అవసరం, అప్పుడు మాత్రమే బాగా పెరుగుతుంది. ఇదైతే ఎక్కువగా ఇండోర్లో పెరుగుతుంది, అలాగే అవుట్డోర్లో కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే సెమీ షేడ్ కావాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. చూసారు కదా ఈ మొక్క, ఇది చాలా ఫేమస్ మొక్క. ఏంటంటే స్ట్రాబెర్రీ చెట్టు అనమాట. ఇక స్ట్రాబెర్రీ చెట్లు కూడా దొరుకుతాయి. చూడండి ఎంత చిన్నగా ఉందో, బేబీ ప్లాంట్ అనమాట. దీనికైతే ఇంకా పళ్ళు రాలేదు, కానీ జస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉంది. చూడడానికి చాలా అందంగా ఉంది. ఫస్ట్ చూడగానే నేను నార్మల్గా ఏదో ఫ్లవరింగ్ ప్లాంట్ ఏమో అనుకున్నాను, స్ట్రాబెర్రీ అయితే అనుకోలేదు. ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్పారనమాట. ఇది నార్మల్గా మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంచో మనకి వైట్ ఫ్లవర్ అండ్ మధ్యలో వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఏదో చెక్కినట్టు 3 ఆకులు కూడా ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే మనకి అవుట్డోర్లో ఎక్కువగా చూడొచ్చు, అండ్ ఇండోర్లో కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు. మరీ ఎండ ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఉంది దీనికి. సో సెమీ షేడ్లో ఇక్కడైతే పెంచుతున్నారు. చూడండి దీనికి వాటరింగ్ కూడా చాలా ఎక్కువ అవసరం, లేదంటే కష్టం అవుతుంది. చాలా జాగ్రత్తగా పెంచినప్పుడే స్ట్రాబెరీస్ బాగా పూస్తాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లవర్ నుంచి మనకి ఫ్రూటింగ్ వస్తుందంట. అంటే సీజన్ వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ చూడడానికి చాలా తెల్లగా ఉంటుందంటే లోపల పిక్ అయితే ఎర్రగా ఉంటుందంట. కానీ సూర్యకాంతి అంటే మనకి సన్లైట్ ఎప్పుడైతే తగులుతుందో అది ఎర్రగా మారిపోతుందంట. అంటే రెడ్ కలర్లో స్ట్రాబెర్రీలో మారిపోతుందంట. చూడండి ఎంత బాగుందో. కానీ దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అంటే వాతావరణం మారిపోయిన తర్వాత మనకి మొక్క అనేది కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, మనకి వాతావరణంలో కానీ ప్లేస్ మారినట్టు అనిపిస్తుంది కదా, దానివల్ల మొక్క త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ వాళ్ళని ఖచ్చితంగా ఎలాంటి ప్రియారిటీస్ తీసుకోవాలి, అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అడిగి తెలుసుకున్నారు అంటే బాగా పెంచుకోవచ్చు. కానీ నాకైతే భలే అనిపించింది. ఇదే ఫస్ట్ టైం నేను స్ట్రాబెరీ చెట్టు చూడడం, చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. బట్ పళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించేది. బట్ ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రమే ఉంది. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, చూద్దాం రండి. మనం ఇక్కడ చూసినట్టయితే జీడిపప్పు మొక్కలు ఉంటాయి కదా, జీడి మొక్కలు అంటూ ఉంటారు, ఆ మొక్కలు కూడా ఉన్నాయండి. చాలా ఉన్నాయి చూడండి, మొత్తం ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. ఫస్ట్ చిన్నగా అనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఇవి పెద్దగా పెరగడానికి మినిమం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందంట. అంటే నెమ్మదిగా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఎక్కువ దిగుబడి అయితే రాదు. కానీ ఆఫ్టర్ 10 ఇయర్స్ అయితే చక్కగా మంచిగా పంట వస్తుందంట. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి దగ్గర 25 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటాయంట. అంటే అప్పటి వరకు మొక్క మనకి దిగుబడి ఇస్తుంది అనమాట, సంవత్సరం కూడా. చూడండి ఎంత అందంగా ఉందో. నార్మల్గా ఎక్కువగా చీడి తోటను పెంచుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి చక్కగా తీసుకోవచ్చు.
అంటే దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ కూడా వీళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫార్మర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇలాంటి పంట సాగు గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ తప్పకుండా రండి. నాకైతే బాగా నచ్చేసింది, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి ఈ ప్లాంట్స్ కూడా. అంటే జీడి మొక్కలు అయితే చాలా పెద్దగా చూస్తూ ఉంటాం కదా, బట్ చిన్న మొక్కలుగా ఉన్నాయి. ఇది జస్ట్ 5 kgs బ్యాగ్లో అయితే పెంచుతున్నారు. ఒక స్టిక్తో జాగ్రత్తగా పెంచుతున్నారు. అంటే లేదంటే స్టిక్ లేకపోతే మళ్ళీ ఒడిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా, కొంచెం స్ట్రేట్గా బలంగా ఉండడానికి అయితే స్టిక్ పెట్టి జాగ్రత్తగా పెంచుతున్నారు అనమాట. ఎవరైనా కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ దీనికి పూత వచ్చేసినట్టుంది. ఇంత చిన్న ప్లాంట్కి చూడండి, ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత దిగుబడి వస్తుంది అంతా కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, చాలా వెరైటీగా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే చూడడానికి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మొక్క పేరు వచ్చేసి రెడ్ బటన్ జింజర్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా అయితే సెంట్రల్ అమెరికా అటువైపు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇదైతే డైరెక్ట్ సన్లైట్ అయితే అసలు తట్టుకోలేదు, ఓన్లీ సెమీ షేడ్ మాత్రమే తట్టుకుంటుంది. అంటే మరీ డార్క్ ప్లేసెస్లో కాకుండా నార్మల్గా లైట్గా సన్లైట్ పడేటట్టు అయితే చూసుకుంటే, అంటే నీడ పడినట్టు చూస్తే కరెక్ట్గా పెరుగుతూ ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ గార్డెన్స్లో అయితే ప్లేస్ చేయొచ్చు. అంటే ఎక్కువ ఎక్కడ నీట్గా అనిపిస్తుందో అక్కడ ప్లేస్ చేయొచ్చు. అంటే నార్మల్గా అయితే షెడీ ట్రీస్ మధ్య వేరే ట్రీ ఎక్కువగా బతకదు కదా, బట్ ఇదైతే చాలా బాగా బతుకుతుంది. కాబట్టి గార్డెన్స్లో అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నార్మల్గా చూడడానికే కాదు, ఎక్కువగా శాస్త్రీయ వైద్యంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారంట. సో మెడిసిన్ కింద యూస్ అవుతుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అలాగే మెడిసిన్లో కూడా యూస్ అవుతుంది. అండ్ దీనికైతే వాటరింగ్ చాలా అవసరం అనమాట. ఎక్కువ వాటర్ వేస్తేనే బాగా బతుకుతూ ఉంటుంది. అండ్ మనం చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ మొక్కను కూడా. చూడండి, లీవ్స్ చూడడానికి చాలా గట్టిగా ప్లాస్టిక్లా అనిపిస్తూ ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. చూడండి, చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం బ్రాంచెస్ చూసినా కూడా చాలా కర్రలా అనిపిస్తుంటుంది. అంటే లేత కర్ర ఎలా ఉంటుంది చెప్పండి, సో అలా అనిపిస్తుంది. ఇది మొత్తం కూడా చాలా గట్టిగా ఉండడం వల్ల ఏంటంటే త్వరగా పాడైపోతుందని కానీ లేదంటే చెదిరిపోతుందని కానీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే రెయినీ సీజన్లో ఎక్కువ వర్షం పడడం, గాలి వేయడం చేస్తూ ఉంటుంది కదా, దానివల్ల మొక్కలు చాలా వరకు డిస్టర్బ్ అయ్యి పాడైపోవడం గట్రా జరుగుతుంటుంది కదా. దీని విషయంలో అయితే ఎక్కువగా శ్రమ తీసుకోక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. నార్మల్గా పెరిగేస్తుంది, బట్ కొంచెం కేర్ తీసుకుంటే, లైట్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి కలతీయ ఆర్నాటా అని పిలుస్తూ ఉంటారు దీని సైంటిఫిక్ అయితే. ఇది ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్లో పెంచుతూ ఉంటారు. అంటే ఇండోర్ ప్లాంట్స్కి ప్రసిద్ధి చెందింది. ఎందుకు అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మామూలుగా మనం పెయింటింగ్స్ వేస్తూ ఉంటాం కదా, పెయింటింగ్స్ వేసేటప్పుడు ఆకులు వేసేటప్పుడు చాలా అందంగా మనం గీతలు వేస్తూ ఉంటాం చాలా అందంగా రావడానికి, అది ఆకని తెలియడానికి కదా. దీంట్లో అయితే జస్ట్ పెయింటింగ్ వేసినట్టే ఉంటుంది, ఛాయలు కాదు. చూడండి, వైట్గా పెయింటింగ్ వేసినట్టు మొత్తం కూడా మనకి ఆకు నిండా వస్తుంది. దానివల్ల చాలా డిఫరెంట్గా ఉంటుంది, డిజైనింగ్గా ఉంటుంది, చూడడానికి అయితే అద్భుతంగా ఉంటుంది. నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. దీనికైతే ఇంకో స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఇది నైట్ టైమ్ ముడుచుకుపోతుందంట. ఈ ఆకు కూడా ఇలా పూర్తిగా ముడుచుకుపోతుందంట. మార్నింగ్ అయిందంటే పూర్తిగా తెరుచుకుంటుందంట. దానివల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువగా ఇది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ దీనికైతే ఖచ్చితంగా ఎక్కువ వాటరింగ్ అవసరం. అండ్ దీనికైతే సెమీ షేడ్ ఖచ్చితంగా అవసరం. ఇది ఎక్కువగా ఎండని తట్టుకోలేదు, అలా అని చెప్పి డార్క్ ప్లేసెస్లో కూడా పెట్టినా కూడా ఇది బతకదు. ఎక్కువగా వాటరింగ్ కూడా కావాలంటే ఎప్పుడు కూడా మనకి సాయిల్ తేమగా ఉండాలి, అప్పుడు మాత్రమే బాగా బతుకుతుంది. అండ్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పాను కదా, దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఎక్కువగా మన ఇంట్లో కూడా గాలి ఉంటుంది కదా, సో దాంట్లో కూడా విషవాయువు ఉంటుంది కదా, అది క్లీన్ చేస్తుంది అనమాట. ఇండోర్లో మనకి ఏదైతే విషవాయువు ఉందో దాన్ని క్లీన్ చేస్తుంది. దానివల్ల చాలా అందంగా హెల్తీగా ఉండొచ్చు. చూడడానికి ఇది అందంగా ఉంటుంది, అలాగే మనకి మంచి హెల్త్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇండోర్ ప్లాంట్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఇది కూడా దొరుకుతుంది, బట్ కేరింగ్ కొంచెం చాలా అవసరం, బాగా చూసుకోవాలి. ఇలాంటి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, దీని పేరు కలతీయ ట్రియోస్టార్ అని పిలుస్తారు దీని సైంటిఫిక్ నేమ్ అయితే. మన ఈ మొక్కను అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వింతగా, చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దగ్గర 3 కలర్స్ వరకు మనకు అనిపిస్తాయి. దానివల్ల చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క. ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్కి ప్రసిద్ధి అనమాట. మనం మొక్కను అబ్జర్వ్ చేసినట్టయితే పైన మనకి డార్క్ గ్రీన్ కలర్, అలాగే క్రీమ్ కలర్ కూడా ఉంటుంది, రెడ్ కలర్, లైట్గా రెడ్ కలర్ కూడా ఉంటుంది. దానివల్ల 3 కలర్స్ కూడా పైన మనకి ఆకు మీద కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, మంచి ఫీలింగ్ ఇస్తుంది, ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది కాబట్టి. అండ్ మనం కిందన అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే ఆకు కిందన అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కూడా రెడ్ కలర్లో ఉంటుంది. అంటే ముదురు ఎరుపు అంటూ ఉంటారు కదా, ఆ కలర్లో ఉంటుంది. దానివల్ల మనకి 3 కలర్స్, అంటే 3 కలర్స్ కూడా ఒకే మొక్కలో కనిపిస్తాయి.
దానివల్ల చాలా అందంగా ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా డెకరేటివ్ కోసమే పెంచుకుంటూ ఉంటారు, అదే నిజం. అండ్ ఇదైతే డెకరేటివ్ ప్లాంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు, పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎక్కువగా అయితే. అండ్ దీనికైతే ఖచ్చితంగా రెడ్ సాయిలే కావాలి, ఎందుకంటే రెడ్ సాయిల్ ఎక్కువగా ఎంత వాటర్ పోసినా కూడా ఇంకిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దీనికి ఖచ్చితంగా రెడ్ సాయిల్ కావాలి, అలాగే ఎక్కువగా తేమ ఉండాలి, అంటే ఎక్కువగా వాటరింగ్ చేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే బాగుంటుంది, బాగా పెరుగుతుంది. అండ్ ఇండోర్లో అయితే మనకి ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది, డిఫరెంట్ కంటెంట్ కూడా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ మొక్క మార్నింగ్ టైం అంతా కూడా కదులుతూ ఉంటుందంట, అంటే పైన మన ఆకులు ఉన్నాయి కదా ఇవి కదులుతూ ఉంటాయంట. అలాగే నైట్ అయితే ఇది ముడుచుకుపోతూ ఉంటుందంట, ఇలా పైకి ముడుచుకుపోతూ ఉంటుందంట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా, నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా యూస్ అవుతూ ఉంటుంది, అంటే మన ఇంట్లో గాలి ఉంటుంది కదా దాంట్లో ఉన్న విషపూరితమైన కణాలను అయితే ఇవి దూరం చేస్తుందని చెప్పారు. అండ్ హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి మనం దీని కాండాలు అంటే బ్రాంచెస్ చూసినట్టయితే అవి కూడా రెడ్ కలర్లో ఉన్నాయి, దానివల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ గుంపుగా పెరుగుతుంది కాబట్టి, అండ్ చిన్నగా గుంపుగా పెరుగుతుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. పర్ఫెక్ట్ టేబుల్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు, అంటే ఇది మరీ పైకి ఏం పెరగదు, ఇలాగే ఉండిపోతుంది కాబట్టి టేబుల్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్కను చూసారు కదా, మనకి ఇది బాగా తెలిసిన మొక్క, దీని పేరు ఆసియాటిక్ యాపిల్ అని పిలుస్తారు. మనకి యాపిల్లో కూడా చాలా రకాలు ఉంటాయంట, యాపిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇదైతే మనకి చూడడానికి ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆ యాపిల్ అనమాట. చూడడానికి ఎంత అందంగా ఉందో. నాకైతే నార్మల్గా సిమ్లాలో మాత్రమే దొరుకుతాయి మొక్కలు అని తెలుసు, బట్ ఇక్కడైతే యాపిల్స్ మొక్కలు కూడా దొరుకుతున్నాయి, యాపిల్ మొక్కలు. కాకపోతే ఏంటంటే ఇది పెరగడానికి మళ్ళీ దీనికి పూత రావడానికి చాలా టైం పడుతుందంట, మినిమం 5 సంవత్సరాలు పడుతుందంట, అప్పుడైతే బాగా పెరుగుతుందంట. కాకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, కాకపోతే ఇంకా మంచి కేర్ తీసుకోవాలి. అంటే దీనికి మనం కొన్ని రకాల పెస్టిసైడ్స్ వేసాము అంటే చాలా బాగుంటుంది, కాకపోతే కెమికల్స్ కాదనమాట, ఆర్గానిక్గా యూస్ చేయొచ్చు. అలాగే కెమికల్స్ కొన్ని ఇస్తారు వీళ్ళు, అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే బాగా సెట్ అవుతుంది. అంటే నాకు చిన్న డౌట్ ఉందండి, మన ఉష్ణోగ్రతలో పెరుగుతుందా లేదా అనేది డౌట్ ఉంది, బట్ వీళ్ళు పెరుగుతుందని మాత్రం చెప్తున్నారు. అంటే ఈ యాపిల్స్ అయితే పెరుగుతాయని చెప్పారు, బట్ చిన్న మొక్క అనుకుంటా. చూడండి ఎంత పొడుగ్గా పెరిగిందో, చాలా సన్నగా ఉంది. కాకపోతే దీన్ని కర్ర సాయంతో చాలా జాగ్రత్తగా పెంచాలి, ఎందుకంటే ఇది జస్ట్ ఒక 6 months బేబీ అనమాట. చూడండి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మొక్కలు పెంచడం చాలా కష్టమండి, ఎందుకంటే దీనికి డిసీజెస్ వస్తాయి, ఒక్కొక్కసారి వాటరింగ్ లేకపోయినా ఏమి తక్కువైనా కూడా ప్రాబ్లమే. అంటే టెంపరేచర్ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. దీనికి సాయిల్ అయితే ఏ సాయిల్ అయినా సెట్ అయిపోతుంది, బట్ వాటరింగ్ వేస్తూ చాలా జాగ్రత్తగా పెంచితే సెట్ అయిపోతుంది. అండ్ నర్సరీ పేరు గుర్తుంది కదా, ఇక్కడైతే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, బట్ కొనే చూపించాను. ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ శివరామ నర్సరీ అనమాట. ఇదైతే మనకి ఎక్కడుందంటే కడేప్లంక్లో ఉందన్నమాట. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే కరెక్ట్గా మనకి హైవే ఎదుర్కొంటేనే ఉంది, ఎవరిని అడిగినా చెప్తారు. తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.